పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోటలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని తగులబెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు కారణమైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు పరిశీలించారు. దుండగుల నిర్వాకం ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఏ విధంగా తగులబెట్టారో కూడా ధరణికోట నుంచి ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి. పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలోని ధరణికోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని 20 రోజుల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఇద్దరు కలిసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇది అమరావతి మండలానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. అయితే ఉదయం కొంతమంది దొండగులు వచ్చి పూర్తి స్థాయిలో పెట్రోల్ పోసి తగలపెట్టినట్లు కూడా కొంత సమాచారం ఉంది. ఈ ఘటన జరిగిందనే సమాచారం తెలుసుకుని వెంటనే పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఇక్కడికి వచ్చి ఈ ఘటనని పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. సార్, ఏం చెప్తున్నారు స్థానికులు, ఏంటి, ఎలా జరిగింది? ఉదయం 8:45 ఆ ప్రాంతంలో ఇద్దరు దుండగులు వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. వాళ్ళని మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోవడం కూడా జరిగింది. ఇలాంటి సంఘటన పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం 5 సంవత్సరాల్లో నడుస్తూ ఉంటే ఏదో ఒక అలజడి సృష్టించి ఓడిపోతామని భయంతో ఇలాంటి సంఘటనలు చేయడం జరుగుతుంది. నిన్నే పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో నిన్నే రాత్రి ఇక్కడ జాయిన్ అవడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం. ఓర్చుకోలేక ఓడిపోతామనే భయంతో మరి ఇలాంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నారు దుండగులు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇక్కడ అమరావతి మండలంలో కూడా ముఖ్యంగా గతంలో కూడా గత 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ ఫ్లెక్సీ కూడా కట్టే పని లేదు. ఫ్లెక్సీ కడితే వాళ్లే చించి వాళ్లే కేసు పెట్టేవాళ్ళు. స్టేషన్లో కూడా వాళ్లే కేసు పెట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితి అమరావతిలో గతంలో ఉండేది. రిజిస్ట్రేషన్ ఆఫీసులో అయినా సరే, పోలీస్ స్టేషన్ అయినా సరే, ఎక్కడ ఏదైనా సరే వాళ్ళ ఆధ్వర్యంలోనే నడవాలి అనే పరిస్థితి ఉండేది ఇక్కడ నాయకులు. మరి ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఎలాంటి వాతావరణం లేకుండా, ఎక్కడ లంచాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పెదకూరపాడు నియోజకవర్గం అనేది నడుస్తూ ఉంది. మరి దాన్ని ఇప్పుడు జీర్ణించుకోలేక ఏదో ఒక అలజడి సృష్టించాలి, ఓడిపోతామనే భయంతో ఎలాంటి సంఘటనలు చేయడం జరుగుతూ ఉంది. పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 5 ఏళ్లలో ఊహించిన విధంగా, ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక ఖచ్చితంగా టీడీపీ నాయకులే ఇది చేస్తుంటారని మీరు భావిస్తున్నారా? తప్పకుండా. ఎందుకంటే గతంలో ఇక్కడ ఎప్పుడూ ఇంత అభివృద్ధి జరగలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ అభివృద్ధి అనేది జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకు కూడా అందరికీ ఈ అభివృద్ధి ఏంటో ఇక్కడ చూస్తూనే ఉన్నారు. సంక్షేమం ఏందో చూస్తూనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడ పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా ఇవ్వటం జరిగింది. మరి దాన్ని జీర్ణించుకోలేక ఓటమి భయంతో ఇలాంటి సంఘటనలు అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కొంతమంది క్రిమినల్స్ కూడా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనల ప్రకారమే ఇది జరిగిందని ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? క్రిమినల్స్, రౌడీ షీటర్స్ అంతా గతంలో ఉండరు. వాళ్ళందరికీ ఎక్కడా కూడా మనం ఇబ్బంది లేకుండా, కేసులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండేది. కానీ ఈ మధ్య కొంత పార్టీ చంద్రబాబు నాయుడే మెయిన్ దీనికి కారణం కూడా
కార్యకర్తలను కూడా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎన్ని గొడవలు పడి ఎన్ని కేసులు పెట్టుకుంటే ఆయన పదవులు ఎత్తానని చెబుతున్నాడు. మరి ఆయన అంత వయసున్న వ్యక్తి అలా మాట్లాడటం మరి సబబేనా? ఒకసారి ఆలోచన చేయండి. ఆయనే కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే కార్యకర్తలు కూడా ఇలా రెచ్చిపోతూ ఉన్నారు. మరి రెచ్చిపోతే మరి ప్రభుత్వాలు ఉన్నాయి, మేము అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉండ కూడా కాముగా ఎందుకున్నాం? ఈయన 5 సంవత్సరాల నుంచి మరి ఎక్కడన్నా గొడవలు ఉన్నాయా, కేసులు ఉన్నాయా, ఎట్లాంటి సంఘటనలు జరిగినాయా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎంత ప్రశాంతంగా మరి ఈ 5 సంవత్సరాలు నడిచిందో. ఎవరైతే కొంతమంది ఉన్నారో ఆ కొంతమంది తప్పితే ఇక్కడ ఎటున్నా అల్లరి చేసేది, ఎటున్నా గొడవలు చేసేది వాళ్ళు తప్పితే నియోజకవర్గంలో ప్రజలు చాలా మంచి వాళ్ళు. అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ కొంతమంది వ్యక్తుల ద్వారానే ఇది జరుగుతూ ఉంది. ఏదైనా మేము ఎప్పుడైనా రాజకీయంగా మాట్లాడుకునే వాళ్ళం కానీ ఇలాంటి సంఘటనలు అభివృద్ధి మీద మాట్లాడుకోవాలి, సంక్షేమం మీద మాట్లాడుకోవాలి. మీరేం సంక్షేమం ఇచ్చారో మేమేం సంక్షేమం ఇచ్చాము, మీరేం అభివృద్ధి చేశారో మేము అభివృద్ధి మీద మాట్లాడుకున్నారండి. ఇలాంటి సంఘటనలు చేసి జనాల్ని భయభ్రాంతులు చేయటం అనేది ఇది చాలా తప్పుడు సంకేతకం వెళ్తుంది ప్రజల్లోకి. ఖచ్చితంగా ఒక పథకం ప్రకారం ప్రతి నియోజకవర్గంలో అల్లర్లు చేయాలి, గొడవలు పెట్టాలని తెలుగుదేశం పార్టీ కుట్రగా ముందుకు వెళ్తూ ఉంది. వాటిని మీరు ఎలా అడ్డుకోబోతున్నారు? ఈ రోజే ప్రారంభమైంది మీ నియోజకవర్గంలోని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఎట్లా వాటిని అడ్డుకోబోతూ ఉన్నారు? నిన్ననే స్టార్ట్ అయింది చేర్పులు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి పూర్తి స్థాయిలో చేర్పులు స్టార్ట్ అయిపోయినాయి. ఆ భయంతో ఈ చర్య చేశారు. ఇట్లాంటి చర్యలను ఎదుర్కోవటం మాకు చేతకాని కాదు. ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు తప్పనిసరిగా. ఎక్కువ పని ఇంకా కనుక ఎక్కువ చేస్తే మా కార్యకర్తలు కూడా ఊరుకునే పరిస్థితులు లేరు. మరి ఇప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది, ఇంకా వాళ్ళ ఫ్లెక్సీలు బక్సీలు కూడా చూస్తారంటే అలాంటివి వద్దు అని నేను చెప్పడం జరిగింది. మరి ఇలాంటి సంఘటన జరిగినా కూడా కార్యకర్తలు ఎంత సమన్వయం పాటించారో ఒకసారి మరి మీరు మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి ఇట్లాంటి పునరావృతం కాకుండా అధికారులు అందరూ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది ఉంది. ఏమన్నా శుతిమిస్తే మాత్రం ఊరుకునేది లేదు. మీరేదో ఇక్కడ ప్రగల్భాల పల్లికి ఇదే ఊళ్ళో మరి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళా పునరావృతం కనుక అయితే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, మిమ్మల్ని ఎక్కడా కూడా ఊరుకునేది లేదు. ఎవరు ఇక్కడ తగ్గేవాళ్ళు లేరు. ఏం చేయాలో చేస్తారు తప్పనిసరిగా. పూర్తిగా నంబూరి శంకర్రావు అయితే ఒకటే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నిన్నే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించారు. రాత్రి భారీ స్థాయిలో అమరావతికి సంబంధించి అమరావతిలో దాదాపు 100 కుటుంబాలకు పైగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వీటన్నిటిని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓవర్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా ప్రతిచర్యలు ఉంటాయని కూడా నంబూరి శంకర్రావు హెచ్చరిస్తూ ఉన్నారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.